చలసాని శ్రీనివాస్ గారు ఎట్లా చూడొచ్చు, మద్యం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి, 71 రోజులు ఉన్నారు, తర్వాత కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు కల్తీ మద్యం మీద ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఈ టైంలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రధానమంత్రి కార్యాలయం ఆ కార్యాలయం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు వెళ్ళడానికి మిథున్ రెడ్డిని ఎంపిక చేసింది. జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ ఎవరిని చేయలేదు. ఏంటి ఈ ప్రేమ, ఎట్లా చూడొచ్చు? జగన్ గారిని పుత్రవాత్సల్యంతో చూసుకుంటున్నారు మా మోడీ గారిని కేంద్ర గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి పరకాల సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఇంతకుముందు కావాలంటే స్టేట్ చూసుకోండి. దాన్ని మొన్న పత్రికలు దత్తపుత్రుడిగా, అంటే సొంత పుత్రుడు కాదు కాబట్టి దత్తపుత్రుడిగా భావించి చేసుకున్నారు. దాంట్లో సందేహం లేదండి. వీళ్ళు కొన్నాళ్ళు అతి పుత్రులు మామూలు పుత్రులుగా వీళ్ళు మారిపోయి ఉంటారు, కానీ జగన్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఆయన జైల్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారి కుట్రలోని బాగుంది. అదే అంటే ముందు వాళ్ళు ఇద్దరే అమిత్ షా గారిని జైల్లో పంపించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా చేస్తామని జైలు శాఖ మంత్రిగా ఉంటే తన మిత్రుడు ముఖ్యమంత్రి ఉండే తీసుకెళ్లి జైల్లో పెట్టి జైల్లోంచి బెయిల్ రాగానే రాష్ట్ర బహిష్కరణ శిక్ష కూడా విధింపజేశారు అనేది అది సారూప్యత ఉంది ఇద్దరి మీద. ఇవాళ అందుకని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన రాష్ట్రం ఏ రోజు కూడా మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ విమర్శించిన దాఖలాలు గట్టిగా లేవు. రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వండి అని మాట్లాడేది తప్ప. ఇద్దరు కూడా వచ్చినప్పుడు కాళ్ళకు నమస్కారం పెడతారు, కాళ్ళు పట్టుకునే ప్రయత్నం. చంద్రబాబు ఎప్పుడు కాళ్ళకు దండం పెట్టే ప్రయత్నం, కాళ్ళకు ప్రపంచంలో ఆయన కాళ్ళకు దండం పెట్టి ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక వ్యక్తి వల్ల తీసుకెళ్ళి ఆ శ్రీ ఆయన చిరంజీవి గారు కాళ్ళు పట్టించాడు ఒకసారి 2010 ఓడిపోయిన బలహీన సందర్భంలో. ఆయన లేకపోతే సరే పక్కన పెట్టండి, జనరల్గా ఆయన విల్ నాట్ ఈల్డ్. అట్లాంటిది ఇవాళ చంద్రబాబు గారిని ఎట్టిపోస్తూ నమ్మరు. 100 ఆయన సూర్యుడు ఇట్టించిన మిగతా అంత నటన. ఈయనేమో వీళ్ళ అబ్బాయి గారిని పంపించి ఆయనతో బాగుంటాం. కేసులు పెట్టించింది ఎవరో, ఒక స్టాల్ వాటిల్ దక్షిణాది మిగిలిన లీడర్ని 53 రోజులు జైల్లో పెట్టించింది ఎవరో, మనుషులు పంపించింది ఎవరో, సముదాయపరిచింది ఎవరో, ఫిక్సింగ్ చేసుకుంది ఎవరో, వదిలేమని చెప్పింది ఎవరో అని మనకు ఎవరు తెలియదు. చిన్నపిల్లలు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేసేసారు కేంద్రానికి చెప్పండి. మీరు చెప్పింది ఒక కోణము. రెండో కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఏదైనా సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయితే ఇక్కడున్న కొంత సముదాయాన్ని ఈ మిథున్ రెడ్డి ద్వారా డంపు చేసుకోవాలని ఒక వర్గం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బీజేపీకి కావాల్సింది వేరు. ఇవాళ ఆదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి కావాల్సింది వేరు. స్ట్రూట్గా ఉంది. 6 పార్టీలు వేసేయాలి. ఆపరేషన్ గరుడ అయిపోయిన తర్వాత బెరడాలో బీఆర్ఎస్ని వేసేసారు. షెడ్కి వెళ్ళిపోయింది. దాన్ని ఎలా చేశారో ఏం చేస్తున్నారో చూస్తున్నాం. జేడీఎస్ని వేసేసి లోపల సంఖలు పెట్టుకున్నారు. ఏఐడిఎంకే జయలలిత గారు ఎవరైతే జీఎస్టీ విషయంలో దమ్ముండి దేశంలో మగాళ్ళని ఆడాలన్న ధీరోదత్తలుగా రాష్ట్రాల హక్కును కాపాడే దమ్మున్న ఏకైక వ్యక్తి ఆవిడే. జీఎస్టీలో వాకౌట్ చేసిన ఏకైక పక్షం ఇండియాలో ఆవిడని వేసేసారు. శశికళ ఆ పార్టీని ముక్క చెక్కలు చేసి పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ సెల్ ఇద్దరిని పక్కన పెట్టి ఆడిచి శిష్టావశిష్యులు ఆయన వల్ల కొంచెం నిలబడింది అని చెప్తున్నా. ఆ పార్టీని వేసేసి మనం పోటీ చేసి మళ్ళీ వాళ్ళని ఆకురావడం చూస్తున్నారు. తెలుగుదేశాన్ని ఏ విధంగా 53,000 కోట్ల పీడీలని వాళ్ళతో బస్టు పట్టించారు, ఎంత నరకయాతన పెట్టారో చూశారు. వాళ్ళు వదలరండి. కానీ లేచి నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదింపు చర్యల వల్ల. ఇవాళ ఇంకో 2 వేసే పార్టీలు 3 ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పుడైతే తన పార్టీ చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేసి ఆ ఒక్క వాళ్ళనే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళ అకౌంట్లో వెళ్తుంది, డెబిట్ మొత్తం ఆయన అకౌంట్లో వేసేసి ఆయన బస్టు పట్టేటట్టు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నిధులు ఇవ్వట్లేదు. అమరావతికి 60,000 కోట్లు ఈ 4 ఏళ్ళలో 15,000 చోట్లు ఇవ్వాలి. ఇవ్వకుండా మిగతా ఏదో ఆ ప్రాజెక్టులు ఇచ్చే ప్రాజెక్టులు అని చెప్తా మొక్క చెక్కలు చేసేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అధికారంలోకి వచ్చినందుకు కొన్ని అరెస్టులు చేపించి నెత్తి మీద కత్తి పెట్టించి వాళ్ళు ఆ పార్టీని కూడా నాశనం చేసేటట్టు డెఫినెట్గా ఎప్పుడు తమ పార్టీ ఆ గుడ్ విల్ రాగానే ఈ జగన్ గారిని పక్కన పెట్టి జగన్ గారిలో సగం క్రిస్టియన్ ఓట్లన్నింటినీ కూడా వాళ్ళ లెక్క కాంగ్రెస్ పార్టీని లేపి ఇది మొక్క చెక్కలు చేసి తన అధికారంలో రావడానికి వాళ్ళ గ్యాప్ చేయడానికి ఎవరు గరికపాటి మోహన్ రావు గారిని సీఎం రమేష్ గారిని ఇంకొక 2 ఎంపీలని లాగేసిన వాళ్ళు ఇదో సుజనా చౌదరిని లాగేసిన పెద్ద విద్య కాదు కదా. కానీ జగన్ వెరీ లాయల్గా ఉన్నాడండి వాళ్ళ దగ్గర. చంద్రబాబు నాయుడు గారిని ఎవరో నువ్వు చేసిన మోసం ఏంటి, నీ కుటుంబం ఏంటి ఏ రోజు మాట్లాడలేదు. అందుకని ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ పుత్రవాత్సల్యం ఏదైతే ఉందని నేను చెప్పలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు, అదైతే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ మొత్తం మీరు అన్నట్టు
ఇప్పుడు ఆ కేసులు ఇన్ని వేల కోట్ల కుంభకోణం అని కేసు వచ్చింది. జరిగిందా లేదని నేను అన్నా. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. మద్యం పెద్ద ఆదాయం అని అయిపోయింది. మద్య నిషేధం అన్న ఎందుకని ఇన్ని పెట్టావంటే దాని గురించి మాట్లాడట్లా. మద్య నిషేధం హామీ ఇచ్చినా ఎందుకు ఫెయిల్ అయ్యావని ఆయన మాట్లాడట్లా. నువ్వెందుకు వాళ్ళ బెల్ట్ షాప్లో వచ్చి ఈయన మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరిద్దరు తిట్టుకున్నారు. జనాలు చెవిలో పూలు పెట్టుకుని అటు ఇటు ఇంట వీళ్ళిద్దరిని ఫూల్స్ చేస్తా ఉన్నారు ప్రజల్ని. నేను అడుగుతాను, వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏ మొహం పెట్టుకుని, వాళ్ళ జనసేన పార్టీ ఏ మొహం పెట్టుకుని రేపొద్దున మిథున్ రెడ్డి గారిని మీరు ఇక్కడికి ఎంపిక చేశారని మాట్లాడితే, అంటే వీళ్ళు 21 మందిలో పనికొచ్చేవాళ్ళు ఎవరు లేరండి పార్టీలు గతంగా తీసుకుంటే? నేను మిథున్ రెడ్డి గారిని ఇవ్వడానికి తప్పట్ల, వీళ్ళకేమైందని అడుగుతున్నాను. అంటే చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చి మీరు నోరు మూసుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం హోదా విభజన హామీలు ఇంకా 27 వరకు అమల్లో ఉన్నాయి, ఇంక ఇస్తున్నాం. మా గుజరాత్కి ఇవ్వకపోయినా అడ్డంగా ఎత్తుకుపోయి 100%. మీ కుర్రాళ్ళు ఎందుకు, వాళ్ళనే సినిమాలు చూసుకోండి, లేకపోతే హిందూ మతం కుల ఉద్దేశం రెచ్చగొట్టండి అని చెప్తున్నారు. అదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీని అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఇవన్నీ పట్టవండి. మీకు చెప్తే మీకు పట్టాలి, నాకు పట్టాలి. ఈ కుల గజ్జితో మత చిచ్చుతో వెళ్ళిపోయే సన్నాసి బ్యాచ్కి ఇది పట్టదు. ఎందుకంటే 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేసాం. 99% మీడియా చూపించలేదు. అంత ముందుకంటే ఉద్యమం చేసాం. నేనేం చేయను? స్వతంత్ర వ్యక్తిత్వం ఉండటం మా తప్ప, మేము చేసిన దుర్మార్గమా? మేము ఇవాళ రాష్ట్ర హక్కుల కోసం నిలబడతాం. ఇవాళ చెప్తాను, మీరు తాకట్టు పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, భావితరాల యువతల్ని సినిమాలు చూసుకోండి, చొక్కాలు చెంపండి, లేకపోతే మతం గురించి కొట్టుకోండి, కులం గురించి కొట్టుకోండి అని దిక్కుమాల కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలకు బలవుతూ మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని మీ భవిష్యత్తుని నాశనం చేస్తున్న వాళ్ళని గుర్తుంచుకోండి. ఎవరన్నా కానీ మీకు ఒకటే అడగ, నిజాయితీ ఉంటే, మీకు చిత్తుద్ది ఉంటే మీలో మీరు కొట్టుకున్న మాపి మా రాష్ట్ర వ్యవస్థ కోసం కనీసం 15 లక్షల మంది పారిశ్రామికవేత్తలు తయారు చేస్తే మేము ఆ గుజరాతీ మారవాడికి మేము ఇస్తామండి ఉద్యోగాలు. మీరు అలా కాళ్ళ చుట్టూ తీసుకుంటారు, దిక్కువాళ్ళని తలకుంటారేంటి? ఇవాళ మెడికల్ కళాశాల 90% వచ్చింది, మీరు నిలదీయండి. ఇది చేయమని అడుగుతున్నాను అందరినీ. మై హంబుల్ రిక్వెస్ట్. రాష్ట్రంలో యువత ఎవరన్నా ఉన్నాయండి, మీరు వాళ్ళు కొట్టుకోండి, వీళ్ళు కొట్టుకోండి, ఈ టీవీలో ఒకటి, ఈ టీవీలో ఒకటి, ఆ పేపర్లో ఒకటి, ఈ పేపర్లో ఒకటి. స్వతంత్ర వ్యక్తిత్వంతో ఆలోచించి యూఆర్ హ్యావింగ్, మీ జీవితాలకు మీరు హీరో కావాలి, గుర్తుంచుకోమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ నేను చెప్తున్నాను. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.